ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో జైల్ బరో కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి రాస్తా రోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని సిఐటియు రాష్ట్ర ఉప అధ్యక్షురాలు జయలక్ష్మి విమర్శించారు. అనంతరం పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. జైల్ బరో కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర కార్మిక సంఘాలు, ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా పిలుపునిచ్చినాయి. ఈ జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ టౌన్ ఆఫీస్ నుంచి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వరకు కూడా ర్యాలీగా వచ్చి ఇక్కడ రాస్తా రోకో నిర్వహిస్తున్నాం. ఈరోజు మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం తీసుకొచ్చిన కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన రైతు విత్తన చట్టాన్ని రద్దు చేయాలి. అట్లాగే రైతుల సమస్యల పరిష్కారం చేయాలి. అట్లాగే వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి